కామాక్షికి దాచిపెట్టమని ప్రభావతి ఇచ్చిన 2 లక్షల్ని కొట్టేసిన రోహిణి. డబ్బులు కావాలనే డబ్బాలో చూడడంతో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి తీసింది రోహిణి అని తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు రోహిణియే తీసిందని ప్రభావతికి ఎలా తెలిసిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు టీవీలో కంటే ముందుగా మా ఛానల్లో వీడియోని చూడవచ్చు. ఇక శివ అయితే ఇంటికి వచ్చేశాక పార్వతమ్మ, మీనవ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మా అమ్మకి ఏం పుట్టిందేమో తెలియదు కానీ వెనకాలకి తీసేసుకుందండి కేసు అని ఇంకందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే, నాన్న ముందు నువ్వు ఉండు, ఇదిగో మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు క్షమాపణ అడిగి వస్తారంట, దాన్ని బట్టి అప్పటి తర్వాత నువ్వు వెళ్దుగానిలే నాన్న అనేక బాలు ఫోన్ చేసి సత్యంకి చెప్పడంతో సరే వెళ్ళండి అయితే మీ ఇష్టం అనిక. సత్యం అయితే ఫోన్ కట్ చేస్తాడు. నాన్న వెళ్ళమని చెప్పారు, పదండి వెళ్దాము అనిక. మీనా, బాలు, పార్వతమ్మ, సుమతి మరియు శివ అందరూ కలిసి కామాక్షి ఇంటికైతే వెళ్తారు. ఇక ప్రభావతి అయితే ఎలాగో కేసు వెనక్కి తీసుకుంది కదా అని బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తుండగా వాళ్ళని చూసి ఇక బ్యాగ్ అయితే పక్కన పడేసి కిందకి కావాలని కోపంగా వస్తుంది. ఏంటి ఇలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనిక ప్రభావతి అడుగుతుంటే, అది కాదండి మా వాడి వల్ల మీకు నష్టం జరిగింది, అందుకని మా వాడి మీద కేసు వెనక్కి తీసుకున్నందుకు మీకు నమస్కారం పెడదామని వాడి చేత మీ చేత క్షమాపణ చెప్పిద్దామని చెప్పేసి వాడిని తీసుకొచ్చానండి. రే శివ క్షమాపణ చెప్పరా అని పార్వతమ్మ అనేసరికి, నన్ను క్షమించండి అత్త, నేను కావాలని చేయలేదు, తప్పైపోయింది అని చెప్పేసి శివ అంటుంటే, సిగ్గు లేకుండా దొంగతనం చేసి మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా, నాకు పెద్ద హృదయం కాబట్టి నీ జీవితం పాడైపోతుంది అనే ఒక్క కారణం వల్లే నేను వెనక్కి తీసుకున్నాను కేసు, అంతకుమించి ఇంకే కారణం లేదు అని చెప్పేసి ప్రభావతి చెప్పడంతో సర్లే నువ్వు వాళ్ళని క్షమించేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అని బాలు అంటుంటే, ఎవరిని వీళ్ళనా, వీళ్ళని క్షమించేదే లేదు నేను అని ప్రభావతి అంటుంది. మరి కేసు ఎందుకు వెనక అసలుకి తీసుకున్నామని బాలు అడుగుతుంటే, వాడి భవిష్యత్తు పాడైపోద్దని చెప్పి తీసుకునేదే కానీ వీళ్ళెవరు, నేనెవరు, వాళ్ళ స్టేటస్ ఎంత నా స్టేటస్ ఎంత అని ప్రభావతి అంటుంటే, ఇంకా నువ్వు మంచావతిగా మారవేమో అని చెప్పేసి మేము వచ్చాం, కానీ నువ్వు ఇంకా అలా గెయ్యలదానిలాగే ఉన్నావన్నమాట. పదండి వెళ్ళిపోదాం, కేసు ఎలాగో వాపస్ తీసుకుంది కాబట్టి మనకేం టెన్షన్ లేదు, పదండి వెళ్ళిపోదాం అని బాలు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏ వదినా నీకేమన్నా పిచ్చా? ఇక కామాక్షి తిడుతుంటే అప్పుడే బాలు వెనకాలకి వస్తాడు. అవును మర్చిపోయాను, నువ్వు ఇంటికి రావదలుచుకోలేదు కదా, నాన్నకి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, నిన్నే ఒక సంబంధం వచ్చింది, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయావని తెలిసి నాన్నని చేసుకోవడానికి ఒక ఆవిడ వచ్చింది, నాన్నకు కూడా నచ్చింది ఆ అమ్మాయి, ఒకవేళ నీ అడ్డు లేకపోతే నువ్వు నాన్నకి విడాకులు ఇచ్చేస్తే నాన్న వేరే పెళ్లి చేసుకుంటారు అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి ట్విస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి. అయితే బాలుగాడు దీనికి గట్టిగానే పెట్టినట్టున్నాడు ట్విస్ట్, లేకపోతే వెళ్ళకుండా ఇక్కడే ఉంటుందా అని చెప్పేసి కామాక్షి అయితే మనసులో అనుకుంటుంది. ఏమండి ఎందుకలా చెప్పారండి అని మీనా అంటుంటే, అలాగే చెప్పాలి మీనా మా అమ్మకి, లేకపోతే లైన్లోకి రాదు, చూడు రానని బెట్టు చేస్తుంది, ఇప్పుడు వస్తుంది చూడు ఆ బ్యాగ్ పట్టుకుని ఎగరేసుకుంటూ అని బాలు అయితే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే కామాక్షి నేను ఇంటికి వెళ్తాను, ఆ 2 లక్షలు జాగ్రత్తగా ఉంచు అని చెప్పేసి కామాక్షితో చెప్పేసి ప్రభావతి అయితే ఇంటికి బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆగాగు, ఎవరో ఇంటికి రానన్నారు, ఎందుకొచ్చావు అని బాలు అడుగుతుంటే, ఏంట్రా మీ నాన్నకి వేరే పెళ్లి చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా, తాట తీస్తాను అని ప్రభావతి అంటుంది. సరే సరే హారతి ఇచ్చి లోపలికి తీసుకురండి అమ్మ ముగ్గురు కోడళ్ళు అని చెప్పేసి సత్యం చెప్పడంతో హారతి అయితే ఇచ్చి బొట్టు పెట్టి ప్రభావతిని లోపలికి తీసుకొస్తారు. అసలు ఆంటీ ఎందుకు కేసు వెనకాతలకి తీసుకుంది అని రోహిణి అయితే పీక్కుంటూ ఉంటుంది. ప్రభావతి రూమ్లోకి వెళ్ళిపోయాక ప్రభావతి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఆంటీ ఎందుకని చెప్పేసి మీరు కేసు వెనకాతలకి తీసుకున్నారు, అసలు తగ్గనంటే తగ్గను అని ఇవాళ పొద్దున్న దాకా కూడా అలానే ఉన్నారు కదా, సడన్గా ఇలా మారిపోయారు అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే, వాడి జీవితం పాడైపోతుందని అందరూ వచ్చి నాకు బాధపడుతున్నారు కదా, వాడి జీవితంలో మనోజ్ జీవితం ఊహించుకున్నాను, వాడు కూడా ఇలా కష్టపడి పైకి వచ్చిన వాడే కదా అని ఊరుకున్నానులే అని చెప్పేసి ప్రభావతి చెప్తుంటే రోహిణి మాత్రం నమ్మకుండా అలా చూస్తుంది. ఏంటి ఈవిడికి ఇంత జాలి మనసు అంటే అస్సలు నమ్మను నేను, చంపుకుని తినే మనిషి ఈవిడి, అలాంటిది ఇంత జాలి హృదయం ఉందంటే అస్సలు నమ్మను నేను అని చెప్పేసి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి. అయితే రోహిణికి గుణ ఫోన్ చేస్తాడు. హలో రోహిణి, నేను చెప్పిన డబ్బులు అరేంజ్ చేసావా, లేకపోతే వాడు చచ్చిపోతే ఇంకా నీ మీద కేసు పడుతుంది, నాకు సంబంధం లేదు, నీ పేరే చెప్తానని చెప్పాను కదా, వాడు కొనాయిపురితో కొట్టుకుంటున్నాడు అని గుణ అయితే కాల్ చేసి రోహిణికి చెప్పడంతో, తెస్తాను అమౌంట్ ఎలాగో అరేంజ్ చేస్తాను అని చెప్పేసి రోహిణి అంటుంది. కాదు ముందు అసలు అత్తే కేసు వెనకాలకి ఎలా తీసుకున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి కామాక్షి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది రోహిణి. వెళ్ళి ఆంటీ మీకు మసాజ్ చేయనా, మంచిగా మేకప్ వేస్తాను అని చెప్పేసి కామాక్షిని అయితే కాకా పట్టి మేకప్ వేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి అన్నీ చేస్తూ ఉంటుంది రోహిణి అయితే.
అసలు అత్తయ్య కేసు వెనకాలకి వాళ్ళు తీసేసుకున్నారే ఎలా తీసుకున్నారండి అని చెప్పేసి ఇక కావాలని తెలుసుకోవడానికి రోహిణి అడగడంతో కామాక్షి అయితే చెప్పేస్తుంది. లాయర్ వచ్చి 2 లక్షలు ఇస్తే మీ అత్తయ్య ఇచ్చింది. మీ అత్తయ్య ఏమి పెద్ద దైవ దాత కాదు, ఏమి దాతలు చేసే దానిలో ఏం కనిపించట్లేదులే అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఏంటి లాయర్ వచ్చి 2 లక్షలు ఇచ్చారా, నిజమేనా, నిజమే, కావాలంటే ఎక్కడ పెట్టారో చూపిస్తాను దా అని చెప్పేసి ఇక డబ్బు ఓపెన్ చేసి రోహిణికి అయితే డబ్బులు చూపిస్తుంది కామాక్షి. అది చూసిన రోహిణి అయితే, వా, నాకు కావాల్సిన 2 లక్షలు వీడి దగ్గర ఉన్నాయి, ఎలాగైనా సరే వచ్చి కొట్టేయాలి అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఇక కామాక్షి అయితే పక్కకి వెళ్ళడంతో రోహిణి ఆ డబ్బులు తీసుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ఇక బ్యాగ్లో పెట్టుకుని ఏమీ తెలియనట్టుగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇక కామాక్షికి మసాజ్ చేస్తూ ఒళ్ళు నొక్కుతూ ఉంటుంది. అమ్మయ్య, డబ్బులు తీసుకున్నాను, ఈవిడ కూడా మసాజ్ అయిపోయింది, మేకప్ వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి గుణ దగ్గరికి అని మనసులో అనుకుని ఇక మేకప్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక గుణ దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే ఇచ్చేస్తుంది రోహిణి. తక్కువ టైంలో బాగానే తీసుకొచ్చావి, ఎక్కడ దొరుకుతాయి రోహిణి నీకు డబ్బులు అని చెప్పేసి గుణ అడుగుతుంటే, ఎక్కడ దొరికితే నీకెందుకు, అడిగావు తీసుకొచ్చాను, వాటి ట్రీట్మెంట్కి అరేంజ్ చేయి సరేనా అని చెప్పేసి ఇక రోహిణి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కామాక్షి ఇంటికి అయితే వస్తుంది ప్రభావతి. కామాక్షి కామాక్షి నాకు అర్జెంటుగా 1,00,000 కావాలి, అందులోంచి 2 లక్షలు పెట్టాం కదా, అందులోంచి 1,00,000 తీసేలా ఇవ్వు అని చెప్పేసి ఇక ప్రభావతి అడిగేసరికి ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తుంది కామాక్షి. డబ్బులు అందులో లేకపోవడం చూసి, అదేంటోదినా, ఇందాకే రోహిణి వస్తే చూపించాను, అప్పుడే పోయినాయి ఏంటి, ఇక్కడ పెట్టినట్టు రోహిణికి తప్ప ఇంకెవరికి తెలీదు అని ఇక కామాక్షి అంటుంటే, ఏంటి నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అవును, రోహిణి ఒక్కతే ఇందాక వచ్చింది అని ఇక కామాక్షి ప్రభావతికి చెప్పడంతో, అంటే రోహిణి దొంగతనం చేసిందనమాట, చెప్తాను దాని సంగతి అని ఇంకా ఇంటికి కోపంగా వెళ్తుంది ప్రభావతి. వెళ్ళాక ఇక రోహిణిని చూసి, రోహిణి అసలు నువ్వు మా డాన్స్ దానికి ఎందుకు వచ్చావు, నా క్లాసికల్ డాన్స్ స్టూడియోకి ఎందుకు వచ్చావు చెప్పు, నా 2 లక్షలు ఏవి, అదే అత్తయ్య నేను తీరదు అత్తయ్య, నువ్వు తీయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాయి, అక్కడ ఉంది నువ్వు ఒక్కదానివే. కామాక్షి ఆ డబ్బులు జాగ్రత్తగా దాచింది, ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టిందో ఎవ్వరికీ తెలీదు, నీకు ఒక్కదానికే తెలుసు, నువ్వే తీసావు చెప్పు అనిక రోహిణి చెంప పగల కొడుతుంది ప్రభావతి అయితే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.